ఉమ్. అమ్మా అర్థమవుతుంది కదా శైలజ గారు? అవుతుందండి. ఓకే. ప్రశ్నలు మరి మెయిన్ గా అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ప్రశ్నలతోనే మనకి ఆన్సర్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఏ ప్రశ్నలకి ఏంటి అనేది కదా. అవును. యా. ఆ, సో ఇప్పుడు ఆ, లేట్ అయిందా కదా? లేదు, మీరు లేట్ వచ్చారు. అంతేనా? అంటే మీరు మళ్ళీ ఏదో స్టార్టింగ్ లో ఉన్నట్టున్నారు. 3:30కే స్టార్ట్ చేస్తారా? 3:30కి అంతే అండి. అవును. యా. జస్ట్ హాఫ్ అన్ అవర్, 40 minutes కంప్లీటెడ్. ఓకే. అవునవును. అదే మళ్ళీ పాయింట్స్ క్వశ్చన్స్ అడగడం చెప్పడం అదే ఉంటుంది. ఒక సెషన్ అయిపోయింది. ఆ, సో ఇప్పుడు రెండో మనకి సెషన్. ఆ, ఓ, ఇప్పుడు ఏం చెప్పుకున్నాము మనము? మ్మ్, ఆ, అత్ అనేది అజాది అన్నాం. ఉస్ అనేది కూడా అజాది. అపిత్తులు ఏంటివవి? అపిత్తులు. దేనితో మొదలైనవి? అచ్చుతో మొదలైనటువంటి ఆపిత్తులు. అదే ఇక్కడ రెండు ఇక్కడ కూడా. కూడా ఈకారము ఉంది, ఇక్కడ ఇకారం ఉంది, తర్వాత ఇక్కడ అకారం ఉంది. సో కాబట్టి ఏం జరగాలి? సంధి జరగాలి. సంధి జరగాలి. ఎలాంటి సంధి జరగాలి మరి? ఎడసంధి. తెలియదు. సంధి అనుకున్నాము. కానీ ఇక్కడ మనకి ధాతువులు ఏమున్నాయి? అనేకాచి ఉంది. ఎందుకంటే ఇది చుహోత్యాదిగణం కాబట్టి కదా. సో ఓకే. ఇది అనేకాచి ఉంది. అనేకాచి ఉంటే ఈకారానికి ఏంటిది? షష్ఠిలో హే, ఏ ఏ వస్తుంది. హే. ఏ ఏంటి? హే, ఏ ఏ హే. హే అంటే ఏ హే. తర్వాత అంటే ఈకారానికి అనేకాచ్ పూర్వములో ఏముంది? అనేకాచ్ ఉంటే ఏమన్నారు? ఎన్న తీసుకురావాలి. ఎండ తీసుకురావాలి, కరెక్టే. ఎన్న ఎలా తీసుకొస్తావు? అర్థమవుతుందా? ఇక్కడ ఏ సూత్రంతో తీసుకొస్తావు? అనేకాచ్ అసంయోగం. ఈ రెండు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏకం. ఏముంది అది? అనేకాచ్ అసమ్యం. అసంయోగం. అయితే సంయోగం అంటే ఏంటి? రెండు హల్లులు పక్క పక్కనే ఉండటం. రెండు హల్లులు పక్క పక్కనే ఉన్నాయా దాంట్లో? హీ హీ అనే దాంట్లో హ. ఇక్కడ మీకు రాకపోతే ఇలా విడదీసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇలా ఇప్పుడు రెండు హల్లులు పక్క పక్కనే ఉన్నాయా? అచ్చుల వ్యవధానం లేకుండా. యాక్చువల్లీ వ్యవధానం ఉన్నాయి. ఉంది కదా. ఉమ్. రెండు హల్లులు పక్క పక్కన లేవు. లేదు. లేకపోతే దాన్ని ఏమంటాము? అసంయోగం. అసమ్యం. మరి రెండు హల్లులు పక్క పక్కన వెంట వెంటనే ఉంటే దాన్ని ఏమంటాము? కలిసి ఉంటే సంయోగం. సంయోగం. మనకి తెలుసు కదా, కలిసి ఉండడాన్ని సంయోగం అంటాము, కలవకపోవడాన్ని అసంయోగం అంటాం అని తెలుసు కదా. అది కదా సంయోగం అంటే తెలుసు కదా. అవునా? కలవడం. అవును. సంయోగం అంటే ఏంటి? కలవడం. ఏం కలుస్తున్నాయి ఇక్కడ? ఎవరు కలవాలి? హల్లులు కలవాలి. అర్థమైందా? రెండు హల్లులు కలిస్తే సంయోగం అంటాం, రెండు హల్లులు కలవకపోతే అసమ్యం. అంతే. అసంయోగం. ఉమ్. సో ఇక్కడ సంయోగం ఉందా అసంయోగం ఉందా? అసంయోగం. అసంయోగం ఉంది కాబట్టి ఎవరు వస్తారు? ఏరనేకాచో వస్తారు. సో దాని ద్వారా దాని ద్వారా ఎండ తెచ్చుకుంటున్నాం. అర్థమైందా? ఎన్ ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమైందా? ఎన్ ఎందుకు వచ్చిందో అర్థమైందా? ఏమేమి ఉండాలి? ఎన్నని వేరే సూత్రం దగ్గర ఎందుకు తెచ్చుకున్నాం? ఎక్కువ ఎనచి ఎందుకు తెచ్చుకోలేదు అంటే ఏం చెప్తారు మీరు? అనేకాచ్. అనేకాచే ఉంది అందులో, అది అంగంలో. ఆ, ఉంది. అనేకాచ్ ఉంది. ఇంకా తర్వాత ఏముంది? అసంయోగం ఉంది. అసంయోగం ఉంది. కాబట్టి ఏం చేస్తారు? ఎన్నే తీసుకొస్తాం మనం. ఆ ఎన్నని వేరే సూత్రం ద్వారా తెచ్చుకుంటాం. ఏ సూత్రం అది? ఏరనేకాచో అసంయోగ పూర్వస్య. విడదీసి చెప్పాను నేను మీకు. ఓకే. సో దాన్ని మొత్తం కలిపి చెప్పాలంటే ఏమనాలి? ఏరనేకాచో అసంయోగ పూర్వం పూర్వస్య పూర్వస్య. అంటే పూర్వానికి ఇకారానికి పూర్వంలో ఏముండాలంట? అనేకాచ ఉండాలి, అసంయోగము ఉండాలి. అప్పుడు ఆ సూత్రం వచ్చేసి ఇకారానికి యకారాన్ని ఇస్తుంది. ఓకే, ఇలా వచ్చింది. సో ఇప్పుడు హియత్ ఏమైంది? అది హి అనేది ఉందా? లేదు ఇంకా. హియత్ అర్థమైందా? హ య్. ఇకారానికి య్ అన్నాం,
ఇందులో నుంచి ఇకారం పక్కన పెడితే ఏముందండి? హు కదా. అవును. హు యు అత్. హల్లు అచ్చు కనిపించినప్పుడు ఏం చేస్తారు? ఉట్టి కలుపుకుంటాం, వర్ణ సమ్మేళనం చేసుకుంటాం. యు ఆ ఏమైంది? అది యా. యా. ఓకే, యత్. యా తర్వాత త్ కలపండి, యత్. తర్వాత ఇప్పుడు హు యత్ కలపండి, హ్యత్. హుయత్. హ్యత్. అది సో అట్లాగనమాట. అర్థమైందా? అది ఇకారం ఉన్నప్పుడు సంగతి. ఇప్పుడు కి అన్నాను, ఏం చెప్తారు? హకారం అంటాం. కింగ్ ఇకారమే ఉంటుంది. కి ఏమన్నాం ఇక్కడ? హ్యత్ అన్నాం. దీన్ని ఏమంటారు? క్యత్. కెత్. ఓ ఉంది. అంటే ఇది యోత్. రాదు అని చెప్పండి ఇది అంతే. రాదు రాదు. ఆ, కరెక్ట్. సో ఈ ఈ ఉంటే ఇయత్. ఈకి యకారం వచ్చేసింది కదా. తర్వాత అత్తుని కలపండి. యత్ అంతే, యత్. యత్. యా. ఓకేనా? ఇయత్ కాదమ్మా, యత్. ఇక్కడ కి. ఒక్క నిమిషం చూడండి, ఇప్పుడు మనము ఇకారానికే కదా యకారం చెప్పుకున్నాము, అవునా? అవునండి. ఇప్పుడు ఇక్కడ ఇది హల్లే లేదు, ఎక్కడి నుంచి మీ పార్ట్ ఉన్నది? ఇంతే కదా. హల్లు లేదు కదా, జస్ట్ అచ్చే ఇచ్చాను నేను మీకు. అవును, అత్. యత్, అత్ కాదు. ఎత్ ఎత్. తర్వాత మీ రాశాను. టకటక చెప్పండి. మీలో మ్యత్. యత్. మెత్. వి. వ్యత్. వ్యత్. లి. ల్యత్. ల్యత్. ని. న్యత్. 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 ది. ద్యత్. ద్యత్. సి. సి. స్యత్. త్యత్. అర్థమైందా ఇప్పుడు ఏమొస్తుంది అనేది? సో దాన్ని జోడించడము ఒక్కటి చూశాక ఇంకా మిగతా అన్ని అంతే, ఇక అదే టైప్ లో చూస్తూ ఉండాలి. ఒకటి ఇచ్చారు, అప్పుడు నేను వేరే వేరే లెటర్స్ పెట్టుకుంటే నాకేమొస్తుంది అది గమనిస్తూ ఉండాలి. రీ ఉంది. ఉంటే ర్యత్. ర్యత్. అంతే. యా. ఇంకా పా ఉంది, పి. యత్. ప్యత్. ఓకే, సో అలాగా. ఓకే, సో ఈ కారం మొత్తం కంప్లీట్ గా మీకు అర్థమైపోయింది. అర్థమైందా? సరే, ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను మీకు, ఏమని? ఈ ధాతువు ఉంది, ఈ ధాతువు ఇణ్ గతం. ఓకే, సో గతిలో ఇస్తున్నాను మీకు నేను, వెళ్ళడం. ఓకే, సో ఇప్పుడు ఈ ధాతువుని ద్విత్వం ఎలా చేస్తారు చెప్పండి? గతి. ఈ ధాతుని ద్విత్వం చేయండి. ఏం చెప్తారు? రెండుగా రాయండి. గతి. గతి. అరే ఈ అర్థం చెప్పకండి, ధాతుని చెప్పండి. ఈ గతి. ఈ అంటే అరే గతి అనేది అర్థం అమ్మా. అర్థముని ద్విత్వం చేస్తామా, ధాతువుని ద్విత్వం చేస్తామా? ధాతువుని చేస్తాము. మరి ధాతువు ఏది? ఈ. అది ధాతువు కదా, సో దాన్ని ద్విత్వం చేయండి. ఓకే, ఈ అవునా? అవును. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమంటాము? అభ్యస్తం. తర్వాత మొదటి దాన్ని ఏమంటాము? అభ్యాసం. అభ్యాస కార్యాలలో ఏమేం చేస్తారు దాన్ని ఇప్పుడు అలా ఉంటే? హ్రస్వం, హ్రస్వః, హలాది శేష అవి ఉంటుంది. అభ్యాసంలో హ్రస్వ ఉంది కాబట్టి దీర్ఘ విల్ బికమ్ హ్రస్వ. ఇక్కడ దీర్ఘ లేదు కదా, కాబట్టి ఇట్ రిమైన్స్ ద సేమ్. హలాది శేష, హలా కూడా అప్లై కాదు. ఇఫ్ దెర్ ఈస్ ఎ కాన్సనెంట్, ఆది కాన్సనెంట్, ద ఫస్ట్ బిగినింగ్ కాన్సనెంట్ షుడ్ బి రిమైన్డ్. అవును, హల లేదు కదా, హలం లేదు కాబట్టి అది కూడా అప్లై కాదు. అభ్యాసే చర్చ అంటే మహాప్రాణ బికమ్స్ అల్ప ప్రాణ, అది కూడా లేదు, అప్లై కాదు. కుహోశ్చుహు
కావర్గము లేదు, ఆ, కావర్గం లేదు, హకారం లేదు. ఉమ్. అండ్ ఉరత్ కూడా ఆ, ఊ ఊ ఆదేశానికి రీకి అకారం ఆదేశం అవుతుంది. ఓకే. రీ అది కూడా అప్లై కాదు. కాదు. కాబట్టి ఆ, ఎవ్రీథింగ్ స్టేస్ ద సరే. సేమ్. ఒక్క విషయం ఇంకోటి, ఈ రికారానికి ఎప్పుడైతే ఆ వచ్చిందో వెంటనే ఎవరు వస్తారు? దాని పక్కన ఎవరు వస్తారు? ఆ పక్కన రపరహ. అవునా? సో రేప వస్తుంది, అప్పుడు అదేమవుతుంది? అర్ర అవుతుంది. ఓకే. ఇప్పుడు హలాదిశేష పనిచేస్తుందా? తీసుకోవాలా తీసుకోవద్దా? కావాలి. ఎందుకంటే ఆది హల్లు శేషిస్తుంది అన్నాము, మిగతావన్నీ తీసేయాలని చెప్తున్నాం కదా. ఆ తీసేయాలని చెప్పిన సూత్రం ఎవరు? హలాదిశేష. కాబట్టి రేపని తీసేయాలి. అర్థమైనా? ఆది హల్లు శేషిస్తుంది అని చెప్పింది ఆ సూత్రం. మరి ఇక్కడ ఆదిగా హల్లు లేదు, ఉంటే ఉంచేవాళ్ళము. మరి ఆ హల్లు ఎక్కడుంది? ఆదిలోనైతే లేదు. అప్పుడు దాన్ని ఏం చేయాలి మరి? చెప్పండి. ఆది ఆది హల్లు శేషిస్తుందండి. ఆదిలో లేకపోతే ఆ హల్లుని ఏం చేయాలి? అట్లే ఉండిపోతుంది. హలాది శేష శేషము అంటే ఉండిపోదా. ఉంచుకోవాలి. అదే ఉంచుకోవాలి. దేన్ని ఉంచుకోవాలి? ఆది హల్. ఆది హల్లును ఉంచుకోవాలి. మిగిలిన వాటిని ఏం చేయాలి? దే ఆల్ గో రిమూవ్డ్. అర్థమైందా? ఒకటి ఉంచాలి అంటే ఇంకోటి ఏమర్థమైందండి? తీసేయాలని అర్థమైంది కదా. అవును. మరి ఆది హల్లును ఉంచినాము, ఇంకా హల్లులు ఏం కావాలి? తీసేయబడాలి. అవును. అంటే ఇప్పుడు రేఫ అనేది అర్రలో రేఫ అనేది లోపిస్తుంది, అయిపోతుంది, పోతుంది, అది ఇంకుండదు. అర్థమైందా? ఓకే. ఓకే. నెక్స్ట్. సో ఇప్పుడు ఈ వచ్చింది. ఇంకా దీంట్లో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఈ అనేది అభ్యాస కార్యాలలో అదంతే ఉంది, అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ అభ్యస్తం తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది? అత్ రావాలా, ఇప్పుడు జుస్ రావాలా? మీ ఏం చెప్తారు మీరు ఇప్పుడుగా? మీ ఆన్సర్. అత్ అంటే తిత్లకారం అయితే అత్ వస్తుంది. నిత్ అయితే జ్యూస్ వస్తుంది. ఇది ఏ ప్రకారం అవుతుంది? అది ఆ క్వశ్చన్ అడగాలి. ఉత్తమం. ఉత్తమం. ఓకే. ఏం కావాలి మీకు? ఇది టిత్. మనం ఏం చేస్తున్నాము? టిత్తులకారం చేస్తున్నామా, గిత్తులకారం చేస్తున్నామా? అర్థమైందా? ఆ క్వశ్చన్ రావాలి. క్వశ్చన్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు విధిలింగ్ అన్నాను. ఏమన్నానండి? విధిలింగ్. విధిలింగ్ అన్నాను కాబట్టి మళ్ళీ ఆలోచించండి. గిత్తులకారాలు 2 పార్ట్స్ చేసుకున్నాం మనం, అవునా? లింగ్ ఒకటి చేసాము, ఇంకా మిగిలిన 3ంటికి ఇంకో పార్ట్ చేసినాము. మరి ఇప్పుడు విధిలింగ్ అంటే ఏ సూత్రం వాడతారు ఇక్కడ జుస్ చేయడానికి? జేర్ జుస్. అర్థమైనా? జేర్ జుస్. ఆ సూత్రము దేనికోసం రచింపబడింది? ఈ లింగులకారాలకే రచింపబడింది అది. ఓకేనా? అర్థమైనా? ఆ లింగులకారము నీకు అక్కడ అభ్యస్త సంజ్ఞ ఉన్నదా, వేరేది ఏదన్నా ఉందా? ఏమీ అవసరం లేదు దానికి. జీ ప్రత్యయం ఉంటే చాలు, దానికి జ్యూస్ వస్తుంది. అర్థమైందా? జేహే అన్నాం మనం. జేహే అంటే ఏంటండి? షష్ఠి. ఝీకి జ్యూస్ అని చెప్తుంది అది. అర్థమైందా? జీ ప్రత్యయానికి జ్యూస్ వస్తుంది, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. అంగంలో ఎలా ఉంది, దానికి పూర్వం ఎవరున్నారు, పరంలో ఎవరున్నారు, ఏది అవసరం లేదు దానికి. ఏం అవసరము? జీ ప్రత్యయం ఒక్కటే అవసరం. అర్థమైందా? అంగంలో ఎలా ఉంది అనే విషయాలు దానికి అవసరం లేదు. కాబట్టి ఇంకా మనం ఇదే తెచ్చుకుంటాం. అర్థమైందా? ఇలా ఉంటేనే చెయ్యాలి అన్నప్పుడు ఉందనుకోండి, అదంతాంగం ఉంటేనే చెయ్యాలి, లేదంటే ఇకారాంతం ఉంటేనే చెయ్యాలి, లేదంటే అభ్యస్త సంజ్ఞ వస్తేనే చెయ్యాలి
ఒక విషయం చెప్పారనుకోండి, అదంతంగం ఉంటే చేయాలి అన్నప్పుడు, ఇంకా అభ్యస్త సంజ్ఞ ఉన్నప్పుడు రాదు. వస్తుందా? ఉమ్? అభ్యర్థన అయినప్పుడు రాదు. ఇప్పుడు మనకి అదంతం అన్నామంటే అకారం అంతములో, మరి ఎక్కడ అకారం అంతమో చెప్పలేదు. అభ్యస్తములోనా లేకపోతే జస్ట్ అలాగే అకారాంతం అంతేనా? కదా, అంగంలో కదండి. అంగంలో అన్నారు. అంగంలో అన్నారు. ఏ అంగంలో 2 రకాలు వస్తాయి, అవునా? మామూలుగా వస్తుంది, ధాతువుని ద్విత్వం చేసినప్పుడు అభ్యస్త సంజ్ఞ తర్వాత వచ్చే ఆకారము ఉంటది. సో మరి ఏ ఆకారము తెలియదు, అప్పుడు ఏం చేస్తాము? అన్నిటికీ అని చెప్తాం. అక్కడ ఏమి ఇవ్వలేదు కదా, ఇవ్వనప్పుడు నువ్వు దేనికన్నా పెట్టుకోవచ్చు. ఇచ్చారు అంటే ఏమైపోతుంది? అది ఆగిపోతుంది. దానికి ఇచ్చిన తర్వాత ఏ సూత్రం ఉందో అది తీసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు అని కండిషన్స్ ఏమి ఇవ్వలేదు, సిచ్యువేషన్స్ ఇలా ఉంటేనే అని చెప్పలేదు. చెప్పారా? లేదు. లేదు. సో కాబట్టి విధిలింగకి జేర్జస్సు ద్వారానే తీసుకోవాలి. అభ్యస్త సంజన లేకపోతే అదంతంగమా అదా ఇదా ఏమీ లేదనమాట. ఓకే, అనదంతాంగమా ఏమేమి ఉంటాయి చెప్పండి? అభ్యస్త సంజ, అభ్యస్త సంజ కానిది అదంత అంగము, తర్వాత అనదంత అంగము, ఆ తర్వాత ఆకారాంత అంగము. అర్థమవుతుందా? అదంతం అంటే జస్ట్ అకారమే వచ్చింది, ఆకారాంత అంటే ఆ ఆకారం వచ్చింది. తర్వాత ఇగంత అంగము ఏమేమి వచ్చాయి? ఇక్కులు వచ్చాయి, ఈ ఊరి ఈ 3 వచ్చాయి. తర్వాత ఏజంత అంగము. ఈ అంగాలలో ఎలాంటివి ఉంటాయి? ఎన్ని రకాలు? హలంత అంగం ఒకటి. ఓకేనా? అకారము, ఆకారము, ఇగంతము, ఏజంతము, తర్వాత హలంతము. 5 రకాల అంగాలు ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఇంకోటి అభ్యస్తము. అర్థమేనా? అంగాలు ఎలాంటివి ఉంటాయి? అకారం ఒకటి, అకారాంతము లేదా అదంతము. అత్త అంటే ఏం చేసుకున్నాం అక్కడ? దాన్ని స్క్వీజ్ చేసేసినాం. అర్థమేనా? అదంత అంగము అంటాం, లేదా అకారాంత అంగము అంటాం. రెండోది ఆకారాంత అంగం. అంగాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 6 రకాలుగా ఉంటాయి. ఓకే, సో ఏమేమవి? అదంత అంగము, దీన్నే ఉండండి ఉండండి ఉండండి, అలా కాదు. ఇగంత అంగం ఏంటిది? ఇది ఇగంత అంగం కేటగరైజ్ చేసినవి ఇవి. ఓకే, ఇగంత అంగంలో ఏమేమి ఉంటాయి? ఇక్కు వర్ణాలు ఈ, ఊ, రి, తర్వాత రి, అవునా? తర్వాత ఏజంత అంగం. ఓకే, నెక్స్ట్ 4 అయిపోయినాయా? తర్వాత ఐదవది హలంతాంగం. హలంత అని ఒకటే పెట్టేసినాం ఇక్కడ, చూడండి. ఏ హల్లు అనేది అవసరం లేదు దానికి. ఆ క్రియలలో జరగాలి అంటే హల్ ఉంటే చాలు, హలంతం. ఓకే, హలంత అంగం. అక్కడ కకారం ఉందా లేకపోతే ఆకారం ఉందా, అది కకారం ఉందా, హకారం ఉందా, రేఫ ఉందా, అవసరం లేదు దానికి. వేరే సూత్రాలకి జస్ట్ హలంతాంగం. ఓకే, తర్వాత నెక్స్ట్ 6వది ఏమన్నాము? అభ్యస్త సంజ తర్వాత వచ్చే అంగం, అభ్యస్త అంగం. ఏమనాలి? అభ్యస్త అంగం. ఈ భా అంగం ఎక్కడొస్తుంది? శబ్దాలకు వస్తుంది అది. భా అంగం ఎక్కడొస్తుందండి? బా అంటే బసంజి చెప్తున్నారా మీరు? భా అంగం ఎక్కడొస్తుంది? భాంగము యకారాది అజాది ప్రత్యయ పరే స్వాది ప్రత్యయ పరే. స్వాది ప్రత్యయాలు అవన్నీ కూడా స్వాది ప్రత్యయాలు. స్వాది ప్రత్యయాలు దేనికి వస్తాయి? ప్రాతిపదికలకు. అర్థమైందా? సో ప్రాతిపదికలకు వచ్చేవి కాబట్టి భా అంగం ఎక్కడ ఉంటుంది? ప్రాతిపదికలకు ఉంటుంది. మరి ధాతు అంగాల గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, అవునా? అవునా కదా? అవునండి. సో అదంతాంగము, ఆకారాంతాంగం, ఆకాంత అని రాసిన ఆకారాంత. ఓకే,
ఇగంత అంగము, ఏజంత అంగము, హలంత అంగము, ఇంకోటి అభ్యస్త అంగం. ఓకేనా? అభ్యస్త అంగంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? జీ ప్రత్యయానికి మార్పులు అక్కడ. అత్ అనేది జుస్ అనేది. అత్ మొత్తం ఎప్పుడు ఏడు వస్తుంది? టిత్తులకారాలకి అత్ రకాలు వస్తుంది. ఉమ్? గిత్తులకారానికి జ్యూస్ జ్యూస్ వస్తుంది. మళ్ళీ ఆ గిత్తుల్లో మనము 2 రకాలుగా చేసుకున్నాము. ఏమేమవి? విధిలింగు ఆశర్లింగుకి జేర్జుస్ అనే సూత్రం చేత, తర్వాత ఈ గిత్తులకరాలు లుంగు లంగు రింగ్ వీటికి సిజభ్యస్త విధిభ్యశ్చ. ఓకేనా? ఉమ్. సో ఇప్పుడు ఇగంత అంగాలలో ఈకారానికి ఎవరు తీసుకున్నారు? ఏరుహు. ఏరుహు కాదు, ఏమన్నాము? ఏరనేకాచో ఏ వందచ్చా? అసంయోగ హలో అసంయోగ పూర్వస్య. అజాది అపిత్తు హలో ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఏరనేకాచో అసంయోగ పూర్వస్య. తర్వాత మరి ఇక్కుల్లో ఈకారం అయిపోయింది. ఓకే, మరి సంయోగం అయితే ఏమొస్తుంది అంటే శేషములో ఏముందో అది వస్తుంది. శేషం సూత్రం ఏం చెప్పుకున్నాం మనము? చెప్పండి. అచిష్ణు. అలాది శేష అలాది ఆ, అచిష్ణు. ఏంటి? ఏం సూత్రం చెప్పుకున్నాం? కృష్ణ ధాతు బ్రో యో యంగు ఇయంగు వంగులు వస్తాయి ఎప్పుడు? సంయోగం అయితే. ఇది అసంయోగానికి అని చెప్పుకున్నాం కదా. అనేకాచు అసంయోగము ఇకారానికి ఏరనేకాచో సూత్రం చెప్పుకున్నాము. మరి సంయోగం అయితే ఏం చేయాలి? మిగిలిందే సూత్రము? శేష సూత్రం ఏంటి? అచిష్ణు ధాతు భ్రువాం. అర్థమైందా? అది. తర్వాత ఉకారానికి. ఉకారం వచ్చిందనుకోండి, ఉకారానికి ఏం చెప్పుకున్నాము? హూకి షష్ఠిలో ఏం చెప్తాము? ఓహో. ఏంటి ఉకారానికి? ఏంటి? ఓహో. చెప్పండి. గురు ఉంది. గురు శబ్దం ఎలా చెప్తారండి షష్ఠిలో? గురుహు గురోహో గురోహో గురోహో. చివరిగా అచ్చేమొచ్చింది? ఓహో. ఓహో. అర్థమేనా? అంటే సూత్రం దేంతో స్టార్ట్ అవుతుంది? ఓహో. ఓహో అనేది ఉంటుంది ఆ సూత్రంలో. సూత్రంలో ఓహో కనిపించిందంటే దేని గురించి చెప్తున్నారు? ఉకారం ఉకారం గురించి. దేని గురించి? ఉకారం ఉకారం గురించి. తర్వాత ఏహే, ఏరా, ఏర్, ఏస్ ఇలా చెప్పారంటే ఈకారం గురించి. అర్థమవుతుందా? సో అలా అనమాట. తర్వాత రికారానికి కావాల్సింది ఎక్కడొస్తుంది? రికారం ఎక్కడొస్తుంది? ఇగంతంగంలోనే వస్తుందా? అవును, వస్తుంది. మీకు రికారానికి ఒకటి చెప్పుకున్నాం. ఏంటో చెప్పండి అది? ఉరత్, ఉహు కదా. రీకి ఏంటి షష్ఠి? ఉహు. మాత్రి. మాత్రి శబ్దం ఏమైంది? మాతుహు. మాతుహు. సో అంటే ఏంటి? అచ్చేముంది అక్కడ? ఓహో. అర్థమైందా? సో రికారానికి సంబంధించిన సూత్రాలు దేంతో మొదలవుతాయి? ఊహుతో మొదలవుతుంది. ఊహు అంటే ఏమేమి తీసుకోవాలి? ఉస్, ఉర్ ఇలాగా. అర్థమవుతుందా? సూత్రాలు ఉంటాయి. సరే, ఇప్పుడు రా ఎప్పుడు వస్తుంది? దాని పక్కన కర్ర వర్ణం లేకపోతే, లేదంటే పదాంతము కాకపోతే ఏమొస్తుంది? రేఫ అలాగే ఉంటుంది. సకారము విసర్గగా రేఫ వరకు వచ్చింది. అది రేప వరకు వచ్చి రేఫ అనేది విసర్గ కాదు. అర్థమైందా? ఓకే. సో ఇవి అంగాలండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంగం ఏంటి? ఇక్కడ ఏం రావాలో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఉంది. ఏం అంగం? ఏం రావాలండి అక్కడ? అచ్చుతో మొదలైన పిత్, అపిత్ ఉంది. అపిత్ ఉంది. అజాది అపిత్ ప్రత్యయం ఉంది మీకు. సో అప్పుడు ఈకి రావాలంటే ఏం ఆదేశం వస్తుంది? ఏ సూత్రం ప్రకారం? ఈకి ఏ వస్తుంది. ఈకి ఏ రావడం కాదండి.
ఈకి ఆదేశం ఏమొస్తుంది? ఏ అనేది సూత్రం, అది మీరు కనిపెట్టుకున్నారు. ఆ సూత్రం ఏంటో తెలుసుకున్నారు. ఏం సూత్రమో చెప్పండి. ఇయ్యంగా కాదు ఇయ్యంగా ఉండండి. మంచిగా ఆలోచించి చెప్పండి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ భీ ఏంటి ఏం చెప్పారు? మీకు భీ ధాతువు ఇచ్చానమ్మా. భీ అనేది ఏముంది అందులో? जी भये ने जुहोत्यादि బి భయే भी भये जुहोत्यादि परस्मै परे अकारांत బియ్యు అనే పరస్యం. కాదు కాదు అది కాదు. నా ప్రశ్న ఏంటో ఫస్ట్ మీరు చెప్పండి. నేనేం అడిగాను? భీ ధాతువు ఇచ్చాను అన్నారు. తర్వాత ఏం చేయమన్నాను? भय भये जुहोत्यादि ప్రత్యయం కూడా చెప్పిన. ఎలాంటి ప్రత్యయమో చెప్పినాను నేను మీకు ఇచ్చాను అనేది. ఎలాంటి ప్రత్యయం ఇచ్చాను అన్నాను? మీ పక్కన ఏముందని చెప్పాను? ప్రత్యయము జీ ప్రత్యయం. జీ ప్రత్యయాన్ని ఏమన్నాము? జీ ప్రత్యయానికి ఆదేశాలు ఎలా వచ్చాయి? జీ ప్రత్యయానికి ఆదేశాలు అమ్మా ఇట్లా అత్త వస్తుంది కదా. తెలియదు నాకు. మీరేం చెప్తారో చెప్పండి. ఎందుకు వస్తుంది? ఏమొస్తుంది? అత్త ఎందుకు వస్తుంది? అదభ్యస్త తోటి అత్త ఆదేశం వస్తుందండి. శైలజ గారు మీరు చెప్పండి. జీకి ఐ డోంట్ నో. ఐ మీన్ జీ ప్రత్యయానికి ఆదేశాలు విల్ బి దేర్ అనేది రాసుకున్నాను. ఏమేమి ఉంటాయి చెప్పండి. ఇంకా ఒకరు అత్త అంటున్నారు, ఒకరు జుస్ అంటున్నారు. ఇంకా కంప్లీట్ చెప్తారేమో. గిత్ లకార కాబట్టి జుస్ ఉంటుంది. గిత్ లకారాలు అయితే జుస్ ఉంటుంది. ఇంకా విధిలింగం అయితే ఆశీర్వలింగం అయితే జేర్ జుస్ అవుతుంది. అది కాదు, అది సూత్రం. అది సూత్రము. ఎలా వచ్చింది? గిత్తు లకారాలలో విధిలింగ కూడా వచ్చేసింది. అర్థమైందా? కానీ దీంట్లోనే 2 సూత్రాల ద్వారా వస్తుంది. ఓకే. గిత్తు లకారాలలో జుస్ వస్తుంది, కరెక్ట్. ఓకే. ఆ గిత్తు లకారాలను 2గా విడదీసినాం మనం. ఏమేమవి? లింగ్ లకారాన్ని 1గా చేసుకున్నాము. తర్వాత అమ్మ ఆగండి. లింగ్ లకారాలంటే 2 వస్తాయి అమ్మ అందులో. ఓకే. లింగ్ లకారాలు 2 వచ్చాయి. ఇంకా మిగిలిన 3 ఎక్కడ వస్తాయి? ఇక్కడ వస్తాయి. అంటే ఈ దానికి జుస్సే వస్తుంది, ఈ రెండిటికి జుస్సే వస్తుంది. ఇది ఒక సూత్రంతో వస్తుంది, ఈ 3 వేరే సూత్రంతో వస్తాయి. ఈ మూడిట్లకి విసిజభ్యస్త విధిభ్యస్త అనేదానిగా. తర్వాత ఏ మూడిటికి? కింద లింగ్ కింద మూడిటికా? సరే, ఇప్పుడు చెప్పండి. ఇంకా జీకి మనం ఏం ప్రత్యయం తెచ్చుకోవాలి? అది టిత్తా గిత్తా ఫస్ట్ తెలియాలి. అవునా? పిత్ అయితే ఇప్పుడు నేను లట్ చెప్పాను. ఏం ప్రత్యయమో చెప్పండి. పిత్ అయితే అత్ అవుతుంది. లట్ ఈస్ టిత్ లకారం కాదా? అయితే అత్త వస్తుంది, అత్త ఆదేశం వస్తుంది. అత్త ఆదేశం అయితే ఇప్పుడు జీ ఉంటే అరే గిత్ అయితే ఆగండి అమ్మా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దాన్ని చెప్పండి. ఇంకా జీ ఉంది నా దగ్గర. సో ఇప్పుడు అది అత్త అన్నారు కదా, సో అది ఏం చేయాలి? నేను అత్తనే రాయన్న, అంతేనా? గుణం వస్తుందా కాదా? పిత్త ఐ డోంట్ నో. అత్తు దేనికి వస్తుందండి? ధాతుకి కాదు. ఏ ప్రత్యయంలో ఏ పార్ట్కి అత్త వచ్చింది? జకారానికా, జీ మొత్తానికా? ఏంటి అసలు అది? జీకి జీ మొత్తానికి అత్త వచ్చిందా? నో. జకారానికి అత్. జకారం అతి అవుతుంది. అయితే
జీ అయితే ఓకే. ఈ అతి రావాలంటే ఏంటండి? ఏముండాలి? ఏం సంజ్ఞ ఉంటే వస్తుంది అతి? సంజ్ఞ would be what సంజ్ఞ? ఒక పేరు ఉంటే వస్తుంది, ఆ పేరుని పట్టుకొని వస్తుంది అది. ఏం పేరుని పట్టుకొని వచ్చింది? మీకు పఠతి ఆ? అంగం కాదు. అదే అంగమా? అంగంలో ఏంటి? ఏం పేరు వచ్చింది అంగంలో? అంగంలో అంగానికి ఏమని పేరు ఉందండి? ఇగన్ అభ్యస్తం. అభ్యస్త సంధ్య. అభ్యస్తం అని అభ్యస్త పేరు పెట్టుకున్నాం కదా. అవును. అభ్యస్తం ఉంటేనే అత్, అతి, అదే జుస్సు ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. అవునా? అభ్యస్త సంధ్య ఉంటేనే జీ ప్రత్యయానికి వస్తుంది. ఆదేశాలు ఇవి. అవునా? అది టిత్తు లకారం కాబట్టి ఏమొచ్చింది? అత్త ఆదేశం వచ్చింది. జకారానికి జీ ఉంది కాబట్టి అతి అయ్యింది. క్లియరా? ఆలోచిస్తున్నారు కొంచెం మంచిగానే. గుడ్ గుడ్. సో అదండి. సో ఇప్పుడు భీ. సో ఇప్పుడు మనకి భీ అతి వచ్చింది. సో ఇప్పుడు భీ అనే దానికి ఇప్పుడు ఏం కావాలి? అతి ఉంది. అవునా? 2 అచ్చులు కనిపిస్తున్నాయి. Plus ఏం అతి. చేస్తారు? గతి. అరే ఏం సారీ. చేస్తారంటే భతి కరెక్టే. ఇప్పుడు అది ఎట్లా చెప్తారు? ఈ ప్లస్ ఆ సంధి. ఈ ప్లస్ ఆగాదండి. ఇక్కడ ఈ. అచ్చు, ఇక్కడ అచ్చు ఉంది కాబట్టి సంధి జరగాలి. అదే అది ఏ సంధి జరగాలి? ఎలా జరగాలి? ఎన్ సంధి జరగాలి. ఎలా ఎన్. జరగాలి? ఇకో ఎనచిన ఇకో కాదు. ఇంకేం సంధి? అది ఏరన్నా. ఏరనేకాచో ద్వారా జరగాలి. ఏహే అన్నాం కదా. ఇక్కడ ఏముందో మీరు ఆ సూత్రం గుర్తురాదు. మీరు డెఫినేషన్ చెప్పండి, విషయం చెప్పండి. ఏంటి? అనేకాచు ఉంది, అందులో సంయోగము లేదు కాబట్టి దానివల్ల ఎన్ వస్తుంది. ఆ విషయం చెప్పండి. సూత్రం అవసరం లేదు మనకు. విషయం కావాలి. విషయం తెలిస్తేనే సూత్రం పని ఉన్నది. సూత్రం తెలిసి విషయం తెలియకపోతే వేస్ట్ అది. సంయోగం లేదు ఇంకా అందుకని ఒకటే కాదు, ఇంకుంది. కంప్లీట్ చేయండి. మెల్లిమెల్లిగా చెప్పండి. సంయోగం లేదు. ఇంకా ఇప్పుడే చెప్పాను. అచ్చులు గమనించండి. అచ్చులు ఏరనీకాచు వస్తుంది. ఏమన్నారు అందులో? ఏహే ఈ ఏరనీకాచు అంటే అనేక అచ్చులు. అనేక అచ్చులు ఉన్నాయి. ఉత్తమం. అది మీరు గమనిస్తూ ఉండాలి. మీరే చేస్తుంటే మీకు వస్తుంది. అనేక అచ్చు అసంయోగం ఉంది కాబట్టి ఎన్ను తీసుకొచ్చాము. ఎన్ను 2 విధాలుగా వస్తుందని చెప్పుకున్నాం. ఏమేమవి? ఇకో ఎనచి ద్వారా ఒకటి, తర్వాత ఏరనేకాచు ద్వారా ఎన్ వస్తుంది. ఇది ఎప్పుడు తెస్తాము, అది ఎప్పుడు తెస్తాము? అర్థమైందా? సరే. ఇప్పుడు ఏమైంది? ఈ ఎన్ ద్వారా భ యు ఇలా వచ్చింది. అవునా? ఈకి యు. అవునా? ఎన్ని ద్వారా వచ్చింది అదనయా? ఏంటండి? ఇక్కుల స్థానంలో ఎన్నులు పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళానా? అమ్మమ్మ మ్యూట్ పెట్టుకోరా. ఇక్కుల స్థానంలో ఎన్నులు పెట్టుకోవాలి. ఇక్కులు అంటే ఏంటండి? షష్ఠి. ఈ ఊరేల్రి. తర్వాత ఎన్నులేమి? యావరాల. మరి అవి 2 అక్కడ పైన ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ కింద ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఏంటి? యథాసంఖ్యం. అంటే ఏ స్థానంలో ఏది ఉందో దాన్ని అదే తీసుకోవాలి. స్థానే 4 ఉన్నాయి, ఆదేశాలు 4 ఉన్నాయి. ఫస్ట్ స్థానంలో ఎవరున్నారు? ఈ ఉంది కాబట్టి ఫస్ట్ స్థానంలో ఆదేశానికి యా ఉంది. అర్థమైందా? ఈకి యా ఆదేశం. సో భ యు అతి కలపండి.
భ్యతి మనం ఇందాకనే చెప్పుకున్నాం మనం, అవునా? భ్యతి, మ్యతి, క్యతి, వ్యతి, ర్యతి చెప్పుకున్నామా లేదా? బిబ్బేది అమ్మా. ఆ, భ్యత్ మళ్ళీ భ్యత్ అంటారు ఏంటమ్మా? బిబ్బేది. భ్యత్ ఎక్కడ ఉంది? భ్యతి తీసరి నాకు కనిపించలేదు. అచ్చా, సో భ్యతి. భ్యతి. జరిపేక సరిగా తర్వాత ఇప్పుడు ఆ పెట్టుకున్నాం ఇక్కడ. ఆ పెడితే ఏమైంది అది ఇక్కడ? ఈ తీలో ఏమైపోయింది? ఇకారానికి లోపం. సో చెప్పండి ఇంకా. భ్యత భ్యత ఇకారం పోతే ఇంకా ఆ ఎక్కడి నుంచి వచ్చింది? భ్యత్ ఆ, ఇది కలిపి చెప్పండి. పెట్టలేదు, చాలా ముట్టి తానే పెట్టాడు అది, అందువల్ల నేను పెట్టడం కాదు, ఇకారం తీసేస్తే ఇక అది అట్లా చెప్పుకోవాలి కదా. ఇకారమే లేనప్పుడు ఏమవుతుందమ్మా? పొర్లుంటే భ్యత్ అని వస్తుంది. ఇకారం పోయింది అన్నప్పుడు మీరు గమనించాలి. ఓకే, గమనించు. సో తీ Right. ఉంది, తీ ఉంటే ఇకారం తీసేసినాము అంటే అక్కడ ఏముంటది? హల్తోనే ఉంటది కదా, నేను తీసేయడం అవసరం లేదు. మీరు గమనించండి, యూజ్ చేయండి. రైట్, భ్యత్ ఉంటుంది హల్లు. సో నేను పెట్టడమా కాదా కాకుండా ఇక్కడ వినండి, అర్థం చేసుకోండి విషయాన్ని. సో ఇక్కడ ఆ ఉంది, కలపండి, అన్ని కలిపి చెప్పండి. ఆ బిభ్యత్. అర్థమైందా? అభిఖ్యాత్. తర్వాత ఇప్పుడు భీ ధాతువుకి మనం ఏం చెప్పుకున్నాము? హలాది పిత్ అపిత్తుంది, హలాది అపిత్తుంది. సో ఇప్పుడు భీ, ఓకే, తస్. ఇప్పుడు జీ ప్రత్యయానికి మంచి క్లియర్గా అర్థమైపోయిందా? జీ ప్రత్యయానికి ఆదేశాలు అభ్యస్త సంజ్ఞ తరువాత ఎలా మార్పులు జరుగుతాయి, ఎలా వస్తాయి, ఏ సూత్రాల వల్ల వస్తాయి? అర్థమైందా? సో ఇప్పుడు తస్ ఉందండి, తస్ ఏంటి? తహ. ఆహా, అసలు ప్రత్యయం ఏంటిది? తస్. ద్వితీయ విభక్తి. అట్లే కాదు, దాని విషయం చెప్పండి, దాని గురించి చెప్పండి. అపిత్. అపిత్. ఇంకా ఎలాంటిది? I don't get confused అండి. ఎలాంటిది, ఎలా ఉంది అది? రెండే ఉంటాయండి, పిత్తులు అపిత్తులు, అచ్చు హల్, అంతే కదా. మనం 4 చెప్పుకునే పేర్లు అంతే కదా. దాంట్లో చెప్పండి అదేంటో. హలాది, 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 అజాది, పిత్ అపిత్, 4 రెండే పేర్లు. ఆ రెండిట్లోనే అవే రిపీటెడ్ గా వస్తున్నాయి అంతే. అజాది హలాది, అజాది హలాది, పిత్ అపిత్, ఓకే, అంతే కదా. మీరు గమనించాల్సిందల్లా అదొకటే. సో ఇప్పుడు హలాది అపిత్ అంటే ఏంటి? గుణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణం కాదు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. అచ్చుతో మొదలైతే ఇప్పుడు చేసిన కార్యం జరుగుతుంది. ఈ హల్లుతో ఉంటే అది అట్లాగే ఉంటది, ఏమి చెయ్యం దాన్ని. ఏమైనా చేస్తామా? అపిత్, అంతే. బిభీత అయిపోయింది. తర్వాత మనకి భీ ధాతువుకి ఇంకో సూత్రం చెప్పుకున్నాం, అన్యతరస్యాం అని. అంటే ఏంటి? వికల్పంగా ఏం రూపం వస్తుంది? అన్యతరస్యాం. హ్రస్వము ఏమొస్తుంది? అరే, తాత ఎందుకు వచ్చింది ఇక్కడ కదా, ధాతు కాదు. సో ఏంటి? అన్యతరస్యాం అంటే వికల్పము. వికల్పంగా ఏమొస్తుంది? భీ ధాతువు గురించి మాట్లాడుతున్నాం, ప్రత్యయాల గురించి మాట్లాడట్లేదు, అవునా? సో భియోన్యతరస్యాం, భీ అనే ధాతువుకి హ్రస్వం వస్తుంది. హ్రస్వం చేస్తే ఏమైందండి అది? చెప్పండి, కలిపి చెప్పేసేయండి మొత్తం. బిభిత్తః. ఇక్కడ విసర్గ పెట్టలేదు, మీరు అలాగే చదువుతానంటారా మీరుగా? ఏమనాలి? తహా కదా. తస్ పదాంతంలో ఉన్న సకారము తహ విసర్గ. బిభితః రూపం మొత్తం చెప్పమంటే విభితః, ఓకేనా? సో బిభీతః, బిభితః. ఈ అన్యతరస్యం ఎప్పుడు